హాయ్ ఫ్రెండ్స్, ఎంజే టెక్నికల్ హబ్ కి స్వాగతము. ఈ రోజు యాక్చువల్ గా మనం ఇన్స్టా 360 తో మోటో వ్లాగింగ్ చేద్దాం. యాక్చువల్ గా మీ దగ్గర 2 గానీ 3 గానీ ఇన్స్టా 363 గానీ X4 గానీ ఏదున్నా సరే మీరు 360 కెమెరా ఉంటే మాత్రం మోటో వ్లాగింగ్ ఇది ఒక్కటి ఉంటే చాలు. మోటో వ్లాగింగ్ చాలా బాగా చేసుకోవచ్చు. మోటో వ్లాగింగ్ చేయాలంటే మనకు ఒక బండి ఒక హెల్మెట్ అయితే కంపల్సరీ. ఇన్స్టా 360 X4 ఉంటే ఏంటంటే మనం డిఫరెంట్ యాంగిల్లో వీడియో తీయొచ్చు. నేను చూడండి ఇక్కడ పెట్టి చూపిస్తాను, నేను ముంగట కెమెరా ఫిట్ చేసి చూపిస్తాను. డిఫరెంట్ వీడియో యాంగిల్స్ మనము చూపించవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఆ అసెసరీస్ అనేది చూపించి మనం మోటో వ్లాగింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఇన్స్టా 360తో మనము మోటో వ్లాగ్ చేయాలంటే ఒక హెల్మెట్ కి ఇలాంటి ఒక చిన్ మౌంట్ ఉండాలి. చూడండి, చిన్ మౌంట్ లో చాలా రకాలు ఉన్నాయి. యాక్చువల్గా నేను ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇలా అయితే అతక పెట్టుకోవచ్చు. సింపుల్గా దీని వెనకాల ఒక స్టిక్కర్ ఉంటుంది. యాక్చువల్గా ఆ స్టిక్కర్ హీట్ గన్తో హీట్ చేసేసి అతక పెట్టేసాలి. మనం హీట్ గన్ లేదనుకో మన హెయిర్ డ్రైయర్లో కూడా హీట్ ఆప్షన్ ఉంటుంది కదా, అలా హీట్ చేసి నేనైతే అలా అతక పెట్టడం జరిగింది. చాలా గట్టిగా అతుకుంది ఇది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలాంటి జే మౌంట్ అయితే ఒకటి ఉండాలి మనకు. ఇది పోల్ మౌంట్ అంటాం దీన్ని, పోల్ మౌంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రూ అన్నట్టు. ఈ స్క్రూ దీంట్లో ఫిట్ అవుతుంది. ఇది హెల్మెట్ కి ఫిట్ చేసినప్పుడు డీటెయిల్ గా చూపిస్తాను. ఇప్పుడు మిగతా యాక్సెసరీస్ చూద్దాం. ఓకే, ఇలాంటి ఇన్స్టా 360 సెల్ఫీ స్టిక్ కూడా అవసరం ఉంటుంది మనకు. యాక్చువల్ గా ఇది 120 సెంటీమీటర్స్ ఇది యాక్చువల్ గా. అదే విధంగా ఉలాన్స్ ఇది ఇలాంటి ఒక క్లాంప్ కూడా తీసుకోవాలి మనము. ఈ క్లాంప్ దేనికి యూజ్ అవుతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, వాయిస్ క్వాలిటీ మంచిగా రావాలంటే మనకు ఇన్స్టా 360 కి మైక్ అడాప్టర్ అయితే ఉండాలి. మీకు రైట్ సైడ్ లో కనబడేది మైక్ అడాప్టర్, ఒక వైర్ మైక్ అయితే అవసరం ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ లో కనబడేది వైర్ మైక్. ఇవన్నీ యాక్సెసరీస్ మనకు వీడియో తీయడానికి ఎలా ఉపయోగపడతాను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. 360 X4 ఇక్కడ ఫిట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలాంటి క్లాంప్ అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఇలా కొద్దిగా లూజ్ చేసేసి టచ్ కడుతూ ఇలా ఈ బైక్ ఇలా ఫిక్స్ చేస్తున్నాను. చూడండి, ఓకే, ఇలా ఫిట్ చేసిన తర్వాత ఓకే ఈ ముందుగా ఈ సెల్ఫీ స్టిక్ దీనికి ఫిట్ చేస్తున్నాను. చూడండి, ఫిట్ చేసిన తర్వాత ఈ క్లాంప్కి చూడండి ఈ సెల్ఫీ రాడ్ని ఇక్కడ నేను కెమెరాతో పాటు ఫిట్ చేస్తున్నాను. చూడండి, మన కెమెరా యొక్క యాంగిల్ ఎలా ఉండాలంటే దీన్ని ఇలా లూజ్ చేసుకొని యాంగిల్ అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా గట్టిగా ఫిట్ చేసుకొని సింపుల్గా దీన్ని ఇలా బయటికి లాగదాం. మనము ట్రాల్ కొట్టి చూపిస్తాం మీకు. వెనకాల అంటే ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీరు. ఓకేనా? బండికి వెనకాల X4 ఫిట్ చేసిన తర్వాత వీడియో యాంగిల్ ఎలా కనబడుతుందో ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ఇలా మనము ఎడిటింగ్ లో ఫ్రేమ్ ఎలా అంటే అలా తిప్పుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎడిటింగ్ ఎలా చేస్తారని నేను చూపిస్తాను. ఎడిటింగ్ అనేది చాలా ఈజీ. ఇది మీరు పీసీలో కానీ మీ ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ నేను ముందు ఇలా ఫిట్ చేసుకున్నాను క్లాంప్ని. చాలా గట్టిగా అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, ముందు నుంచి మనకు షాట్ ఎలా వస్తుంది చూడండి. ఓకే, మనకు ఇన్స్టా 360 X4 ముందు ఫిట్ చేసిన తర్వాత మనకు యాంగిల్ అంటే వీడియో యాంగిల్ అనేది ఇలా కనబడుతుంది. మనము ఎడిటింగ్లో ఎటంటే అటు తిప్పుకోవచ్చు. ఎలాగైనా మనం జూమ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. మనకు పీసీలో చేసుకోవచ్చు, ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఫోన్లో ఇన్స్టా 360 అనే యాప్ ఉంటుంది. ఓకేనా? అదే విధంగా DJI Action 5 Proతో కూడా నేను మోటో వ్లాగింగ్ చేయడం జరిగింది. సింపుల్ గా మీరు ఒకవేళ మీరు DJI Action 5 Proతో మోటో వ్లాగింగ్ చూడాలంటే చూడండి, సింపుల్ గా యూట్యూబ్ లోకి వెళ్ళేసి MJ Life Hub అని చెప్పేసి సెర్చ్ చేయండి. యాక్చువల్ గా ఇది నా వ్లాగింగ్ ఛానల్. ఇలా MJ Life Hub అని సెర్చ్ చేసేసి కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇక్కడ చూడండి లోగో ఉంటుంది MJ Life Hub అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఛానల్ ఇలా ఓపెన్ అవుతుంది, వ్లాగింగ్ ఛానల్. ఇక్కడ మీరు వీడియో మీద క్లిక్ చేసుకొని ఇలా కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళంగానే చూడండి DJI Action 5 Proతో మోటో వ్లాగింగ్ అని ఇలా థంబ్నెయిల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరు DJI Action 5 Pro కెమెరాతో నేను ఎలా మోటో వ్లాగింగ్ చేశానో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇది మీరు వెళ్ళేసి చూడొచ్చు. ఓకేనా? అదే విధంగా మన ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసేసి ఇలా క్లిక్ చేసేసి బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. ఓకే, మళ్ళీ మన వీడియోలకైతే వచ్చేద్దాం.
నెక్స్ట్ వచ్చేసి మనము వెనకాల పుట్రోస్ దగ్గర అయితే ఫిట్ చేద్దాం. ఎందుకంటే మనకు వెనకాల టైర్తో పాటు మన షూ భాగం వెనకాల అది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇలా అయితే నేను ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు రికార్డ్ చేసి మనము ఒక ట్రయల్ అయితే కొడదాం. ఇందాక మనము వెనకాల అయితే ఫిట్ చేయడం జరిగింది కదా పుట్రోస్ దగ్గర. ఇప్పుడు ముందు పుట్రోస్కు ముందు అంటే గేర్ రాడ్కు ముందు మనం ఫిట్ చేస్తున్నాము. ఎందుకంటే ముందు నుంచి మన షూ కానీ ముఖ్యంగా ముంగట టైర్తో పాటు మన షూస్ కూడా ఎలా కనబడుతుందో టాప్ యాంగిల్ అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, ముందు హ్యాండిల్ కి మధ్యలో ఫిట్ చేయడం జరిగింది. ఈ వీడియో యాంగిల్ చాలా బాగుంటది. ఇప్పుడు చూడండి. ఓకేనా? వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. అదేవిధంగా మన ఎంజే లైఫ్ హబ్ బ్లాగింగ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో యాంగిల్ చాలా బాగుంటది. ఇప్పుడు చూడండి. ఓకేనా? హెల్మెట్ పెడితే మనకు వీడియో యాంగిల్ అనేది ఎలా వస్తుంది చూడండి ఒకసారి. యాక్చువల్లీ దీన్ని పోల్ మౌంట్ అంటాము. దీన్ని అయితే నేను ఇక్కడ చూడండి 1/4 స్క్రూ ఉంటుంది. ఇలా ఫిట్ చేసేసి దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేను హెల్మెట్ పెడుతున్నా చూడండి. ఇక్కడ హెల్మెట్ చూపెట్టాను. ఓకే, ఇక్కడ పెట్టేసి చూడండి ఇలాంటి స్క్రూ ఒకటి వస్తుంది. ఇలా నేనైతే ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా మనం ఫుల్లీ టైట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ రింగ్ను కూడా ఒక యాంగిల్లో సెట్ చేసుకొని ఇలా టైట్ చేసుకుంటే ఏంటంటే చూడండి, మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసి ఇలా టైట్ చేసుకోవాలి. ఓకే, చూడండి టైట్ చేసుకున్నాక మన హెల్మెట్ ఎలా కనబడుతుందో ఇప్పుడు నేను హెల్మెట్ ధరించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చే వ్యూ ఇదే కెమెరాతో వస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మీరు 360 వ్యూ కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో సింగిల్ లెన్స్ ఆప్షన్ ఉంటుంది. మనం 16:9 ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు. 4K 120 FPS వరకు మనం షూట్ చేసుకోవచ్చు యాక్చువల్గా సింగిల్ లెన్స్లో. కాకపోతే ఏంటంటే ఓకే, ఇందాక డిఫరెంట్ వీడియో యాంగిల్ చూశారు కదా మీరు. ఇప్పుడు ఇవన్నీ ఒకటే దగ్గర కలిపి మీకు ఎడిట్ చేసి చూపిస్తా. అవి ఎలా అనిపిస్తాయో చూడండి. మంచిగా అనిపిస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఓకే, ఈ వీడియో మాత్రం మీరు ఒకసారి చూడండి.
ఓకే, వీడియో ఎలా ఉంది చూశారు కదా. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.